దేశంలో చట్టాల మార్పు వరం కాదని శాపమంటూ ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్, రిటైర్డ్ జడ్జి గుర్రప్పతో పాటు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగారావు, వివిధ కార్మిక ప్రజా సంఘాల నేతలు ముక్త కంఠంతో ఉద్ఘాటించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి అధ్యక్షతన తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలో శనివారం ఉదయం నిర్వహించిన దేశంలో చట్టాల మార్పు వరమా శాపమా అనే అంశంపై సదస్సును నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ప్రజలకు సత్వర న్యాయం అందించడం కోసమేనంటూ కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన చట్టాలన్నీ కొత్త జాడిలో పాత పచ్చడి అన్న చందంగా ఉన్నాయంటూ విమర్శించారు. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొడ్యూస్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ల పేర్ల స్థానంలో భారతీయ న్యాయస్థానం సంహిత, భారతీయ నాగరికత సురక్షిత సంహిత, భారతీయ సాక్ష్య ఆధీనాలను తీసుకువచ్చారని, వాటిని జూలై 1 నుంచి అమలు పరుస్తున్నారని తెలిపారు. వీటికి పేర్లు, సెక్షన్లు మార్చారే తప్ప ప్రజలకు సత్వర న్యాయాన్ని అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఏమాత్రం తీసుకోలేదని దుయ్యబట్టారు. భారత లా కమిషన్ చేసిన ప్రతిపాదనల మార్పులను ఏమాత్రం పట్టించుకోకుండా పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులు ఆమోదం లేకుండానే ఏకపక్షంగా నియంతృత్వ ధోరణిలో బీజేపీ ప్రభుత్వం బిల్లును, చట్టాలను ఆమోదించిందని వాపోయారు. కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజింగ్ క్రైమ్ పేరుతో ప్రశ్నించే గొంతులను అణగదొక్కేలా, న్యాయ వ్యవస్థకు తూట్లు పొడిచేలా పోలీసుల వ్యవస్థలను, అధికారులను కట్టబెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రజా, కార్మిక, దళిత ఉద్యమాలకు తీవ్ర నిర్బంధం తప్పదని అన్నారు. ఐపీసీ 123ఏలో రాజద్రోహంగా ఉన్న పేరును దేశద్రోహంగా మార్చి బిఎన్ఎస్ 152 మార్పు చేసిందని, దీనివల్ల సామూహిక నిరసనలు, ఆందోళనలు, సభలు చేపట్టి చేసే ప్రసంగాలు, ఉపన్యాసాలు, సైగలను దేశద్రోహంగా చిత్రీకరించే కుట్రకు తెరతీయడం బాధాకరమని అన్నారు. 1-2 కేసులు ఉన్న సామాన్యులను సైతం కంటిన్యూ ఆర్గనైజ్డ్ క్రైమ్ పేరుతో వారి కుటుంబ సభ్యులను సైతం నేరస్తులుగా చిత్రీకరించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఒకవైపు న్యాయ వ్యవస్థకు ఉన్న హక్కులు, అధికారాలు రెవెన్యూ అధికారులకే ఉండకూడదని ఆందోళన చేస్తుంటే, వీటికి పూర్తి భిన్నంగా పోలీసు అధికారులకు సైతం స్పెషల్ మెజిస్ట్రేట్ మార్చడం అత్యంత దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎమర్జెన్సీని తలపించే పోలీసు రాజ్యాంగంగా ఈ చట్టాలు చెప్పుకోవడం శోచనీయమని పేర్కొన్నారు. బిఎన్ఎస్ 195 ద్వారా 14 రోజులు పోలీసు కస్టడీని 40 నుంచి 60 రోజులకు పెంచుతూ చట్టం చేయడం ఎవరిని రక్షించడానికి, ఎవరిని శిక్షించడానికో న్యాయ నిపుణులు సైతం అర్థం కావడం లేదా అని తెలిపారు. వలస వాదం కాదు, సొంత వాదం అంటూ చెప్తూ ఇండియా పేరును తొలగించడం కోసమే చేసిన కుట్ర తప్ప ఈ చట్టాల వల్ల పౌర సమాజానికి ఒరిగింది ఏమీ లేదని ఉద్ఘాటించారు. ఆహ్వానించే వాళ్ళు చెప్పేది ఏంటంటే, చట్టంలో చాలా మార్పులు జరిగినాయి. మహిళలకి సంబంధించిన నేరాల మీద తీవ్రమైనటువంటి శిక్షలు వేస్తా ఉన్నారు. బాలికల మీద జరిగేటువంటి నేరాలకి కూడా తీవ్రమైనటువంటి శిక్షలు వేస్తా ఉన్నారు. సత్వర న్యాయం చేసే దానికోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదేవిధంగా విక్టిమ్స్ గా ఉన్నటువంటి వాళ్ళు, భారతదేశ క్రిమినల్ సిస్టమ్ లో, క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్ లో విక్టిమ్స్ కి పెద్దగా గుర్తింపు లేదు కాబట్టి విక్టిమ్స్ కి గుర్తింపు ఇస్తా ఉన్నారు. పెరిగినటువంటి అభివృద్ధి చెందినటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని అన్ని ఆన్లైన్ ద్వారానే అన్ని కార్యక్రమాలు చేసేదానికి కూడాను అవకాశం కల్పిస్తా ఉన్నారు. ఎక్కడైనా సరే తిరుపతిలో నేరాన్ని కాశ్మీర్లో కూడా క్రైమ్ రిజిస్టర్ చేయొచ్చు, 0 ఎఫ్ఐఆర్ అని వచ్చింది, ఆన్లైన్ ఎఫ్ఐఆర్ వచ్చింది అనేటువంటి అనేక విషయాలు చెప్తా ఉన్నారు. ఇదంతా చాలా అభివృద్ధిగా జరుగుతూ ఉన్నది అనేటువంటిది. ఈ అభివృద్ధి అనేటువంటిది నిజమేనా, ఇప్పటికి లేదా? అసలు ఎందుకు ఈ చట్టాలను పేర్లు మార్చి ఇండియా అనే పదం మీద ఏదో కక్ష వహించినట్టుగా ఆ పదం కనపడకూడదు అనేటువంటి దీంట్లో ప్రవర్తిస్తున్నటువంటి ఘటనలు కూడా మనం చూస్తా ఉన్నాం. సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఇతర రకరకాల రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళకు మరీ చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఆ చట్టం గురించి చెప్తున్నారు. అదే మాదిరి హక్కుల గురించి మళ్ళాంటి సిఐటియో, ఏఐటిసినో, ఐఎన్టీసీనో, ట్రేడ్ యూనియన్, అందుకనే ప్రధానంగా ట్రేడ్ యూనియన్ నాయకులందరినీ కూడా ఇక్కడికి పిలవడం అనేది కూడా జరిగింది. ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది. రేపు ఎవడన్నా ఇది ఫలాంటి తప్పు, అలా దాంట్లో అన్యాయం జరిగింది, న్యాయం చేయడానికి నోరెత్తే పరిస్థితి కూడా లేని ఒక కొత్త ప్రత్యేకమైనటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి కొంతమంది మాట్లాడుతారు. అంతకుముందు రాజద్రోహం చట్టం ఉంటే దాన్ని రద్దు చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తే, ఇప్పుడు రాజద్రోహం అనేది పక్కన తీసి దాన్ని మేమే రాజద్రోహం అనే చట్టాన్ని రద్దు చేసామని చెప్పి దేశద్రోహం అనే పేరు పెట్టి దాంట్లో ఇంకా కఠినమైనటువంటి పద్ధతుల్లో ఆ రోజు పెనుములో వేగతనం మమ్మల్ని కాపాడండి మహాప్రభు అంటే, పెనుము కాదు మీరు పొయ్యిలో పడండి అన్నట్టుగా పొయ్యిలో చేసినటువంటి పద్ధతిలో ఈ రోజు చట్టం